సినిమాల్లోనైనా సరే, నిజ జీవితంలోనైనా సరే, రాజకీయాల్లోనైనా సరే ప్రత్యర్థి స్ట్రాంగ్గా లేకపోతే ఎదుగుదల ఉండదు, సక్సెస్ ఉండదు. సినిమాలో చూడండి, హీరో చితక బాధేస్తూ ఉంటాడు అందరినీ. విలన్ ఆఫ్టర్ ఆల్ కామెడీ లాగా ఉన్నాడు అనుకోండి, కమెడియన్ లాగా ఉన్నాడు అనుకోండి, నవ్వుకుంటాను తప్పించి ఆ హీరో యొక్క ఎఫెక్ట్ పనిచేయదు. మీరు ఇతని పేరేంటది, అల్లు అర్జున్ సినిమాలు చూస్తే హీరో కంటే విలన్ చాలా అందంగా, చాలా పొగరుగా, చాలా స్ట్రాటజిక్గా ఉంటుంటాడు. అలాంటి విలన్ని ఎదిరించి హీరో సక్సెస్ అవుతుంటాడు కూడా తన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ విలన్ని కూడా అంత ప్రమాదకరంగా చూపించుతారు, అంతటి ప్రమాదం నుంచి తట్టుకున్నట్టుంటాడు. లైక్ మహేష్ బాబుకి సంబంధించి బిజినెస్ మెన్లో కావచ్చు, లేకపోతే కన్నా పోకిరిలో చూడండి, హీరో అందరినీ చంపేస్తుంటాడు, కానీ విలన్ అంతకంటే ప్రమాదకారాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి అంశాలకి దానికి ఏంటయ్యా సంబంధం అంటే, ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో అటు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే క్వశ్చన్ చేస్తుంది, ఎంఐఎం స్ట్రాంగ్గానే క్వశ్చన్ చేస్తుంది, బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే క్వశ్చన్ చేస్తుంది. వాటికి వీళ్ళు ఆన్సర్లు ఇచ్చుకునే క్రమము, విధానము, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, విమర్శ, ప్రతి విమర్శ, చర్య, ప్రతిచర్య, ఇది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చూడబుద్దేస్తుంది. ఆంధ్రాలో కూర్చున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూడబుద్దేస్తున్నాయి, వాళ్ళ మాటలు, అది కూడా బాగుంది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి జగన్ వెళ్ళడు, పార్టీ పక్ష నాయకుడిగా వెళ్ళొచ్చు, అప్పుడు ఎక్కువ ఇస్తారు, ప్లస్ ఫ్రంట్ రోల్లోనే ఇచ్చారు కాబట్టి వెళ్ళొచ్చు, కానీ ఆయన వెళ్ళడు. దాంతో ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి లేదు, 24 గంటలు ప్రతి దాంట్లో మేము ఇది చేసేసాం, అంతకుముందు పాలన విధ్వంసం అని వీళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడమే. దాంతో పెద్దగా దాని మీద ఆసక్తి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినా జనసేన వాళ్ళు ఎక్కువ చూడట్లేదు, చంద్రబాబు మాట్లాడినా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చూడట్లేదు. అదే ఇటు ప్రతిపక్షాన్ని కూడా అలౌ చేస్తే కంగారు పడి వీళ్ళిద్దరూ తిట్టుకోవడం, అరుచుకోవడం కాదు, ఇక్కడ పాయింట్ టు పాయింట్ వచ్చినప్పుడు డిబేట్ ఫలప్రదంగా జరుగుతుంది. అలా సక్సెస్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం కోరుకోదు, అలాంటి అవకాశం లేనప్పుడు చులకన చేసేటటువంటి చోట ఉండాలని జగన్ కోరుకోడు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. దాంతో ఈ 2 సభలు ఒకేసారి జరుగుతున్నటువంటి వేళ ఆంధ్ర వ్యూవర్షిప్ కంటే తెలంగాణ అసెంబ్లీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది.